నమస్కారం. కౌశిక హరి నేపథ్యం బీఆర్ఎస్ కౌశిక హరి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ హరి అనే వ్యక్తి ఆయనను ఎవడైతే నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించే వ్యక్తి ఈ హరి. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించి గంగల కలిపే పరిస్థితి తీసుకొచ్చే వ్యక్తి ఈ హరి అనే వ్యక్తి. మీకు వెనకట గిట్ట మనం చూసుకుంటే రామాయణంలో నారదుడు, భారతంలో శకుని ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపితే రామగుండంలో కౌశికారి. శకుని ఉన్ను నారదుడు ఇద్దరు కలిపితే, ఎందుకంటే ఎక్కడనైనా గొడవ పెట్టేయాలన్నా, ఎక్కడైనా పంచాయతీలు పెట్టేయాలన్నా, ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలన్నా కూడా మనం గత రామాయణం భారతంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళిద్దరు ఎట్లయితే ఉంటారో ఈ రామగుండానికి దాపురించిన శకుని ఎవరైతే ఉన్నారో ఆయన హరి అనే వ్యక్తి. నిన్న చెప్తా ఉన్నాడు, గోదావరి కనిలో బాగా చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు, విప్లవాలకు పుట్టినిల్లు అని. ఇది వాస్తవం. విప్లవాలకు పుట్టిన ఇల్లు, చైతన్యం కలిగిన ప్రజలు రామగుండంలో ఉన్నారు కనుకనే ఈరోజు రాజ్ ఠాకూర్కు 90,000 ఓట్లు ఇచ్చి మిమ్ముల అదం పాతాళానికి తొక్కిండ్రు. మిమ్ముల అదం పాతాళానికి తొక్కడానికి గల కారణం 20-30 సంవత్సరాలుగా రామగుండంలో మీరు చేస్తున్న విధ్వంసం, మీరు చేస్తున్న పనులను చూసి ఇలాంటి వాళ్ళని గిట్ట రాజకీయాలలో ఉండనిస్తే రామగుండం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే రాజ్ ఠాకూర్ లాంటి మంచి నాయకుడు కావాలి ఈ రామగుండానికి అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అదం పాతాళానికి తొక్కి రాజ్ ఠాకూర్కు భారీ మెజారిటీ తెలంగాణలోనే 90,000 పై చిలుకు ఓట్లేసి గెలిపించిన చరిత్ర ఈ రామగుండం ప్రజలది. రామగుండం ప్రజలు ఈరోజు ప్రజాపాలనను విశ్వసిస్తూ ఉన్నారు. గడీల పాలన మీ కేటీఆర్ చేసిన గడీల పాలనను పారద్రోలి ఈరోజు రామగుండంలో రామరాజ్యం నడుస్తూ ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఆ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించి 20-30 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధిని ఈరోజు ప్రజలకు అందియాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ మీద ఏదో ఒక రకంగా అబాండాలు వేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పరుగు పందెం నడుస్తూ ఉన్నది. మొన్న ఒక ఆయనే లక్ష్మీనగర్లో ఎవరికి వాళ్ళు రూములు ఆ స్ట్రీట్ వెడల్పు చేయాలి, వైడన్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ, అక్కడ వ్యాపారస్తులందరూ ఒప్పుకొని స్వయంగా వాళ్ళే వ్యాపారస్తులందరూ షట్టర్స్ వెడల్పు చేసుకుంటా అంటే మొన్న ఒక ఆయనేమో పోయి లక్ష్మీనగర్లో తిరిగి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఏంటిది అని చెప్పేసి ఉట్టియనాచి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు కదా, నేను మాట్లాడకపోతే, నేను పట్టించుకోకపోతే నన్ను ఇక్కడ రామగుండం ప్రజలు ఎక్కడ మర్చిపోతారు అని చెప్పేసి నిన్న ఈయనో ప్రెస్ మీట్ పెడతాడు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, ప్రజలకు కావాల్సిన మేలు చేసేందుకు ప్రయత్నం చేయరు. కానీ ఈ పరుగు పందెంలో ఎక్కడ వెనుకబడిపోతున్నాం అని చెప్పేసి ఆయన లక్ష్మీనగర్లో తిరిగిండు, ప్రెస్ మీట్ పెట్టిండు కనుక నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తిపోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రెస్ మీట్ పెట్టుడు తప్ప వీళ్ళు 30 సంవత్సరాల నుంచి చేసింది ఏమన్నా ఉన్నదా? సిగ్గు లేకుండా మాట్లాడుతాండి. ఇంకా సిగ్గుండాలే కాంగ్రెస్ వాళ్ళకని. మాకు సిగ్గున్నది కనుకనే ఈరోజు రామగుండంలో దాదాపుగా 100 కోట్లతోటి విపరీతమైన ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఈరోజు స్కూప్స్ ఐస్ క్రీమ్ కాడికి షాప్ కాడికి పోండి, ఆ నుంచి మార్కండేయ కాలనీకి, కేసీఆర్ కాలనీకి వెళ్ళేది ఒక నేషనల్ హైవే రోడ్ ఎట్లా ఉంటుందో ఈరోజు ఆ రోడ్ అట్లా వేయిస్తూ ఉన్నాం. నేషనల్ హైవే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు రాండి తీసుకుపోయి చూపిస్తాం. ఈరోజు మేడిపల్లి గిట్ట మీరు చూసుకుంటే ఒక వెనుకబడిన ప్రాంతం పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ అంటే కనీసం బ్యాగుతారు అని అనుకుంటారు. 10 ఫీట్ల రోడ్డు ఉండే, ఇవాళ చూడండి నిన్న మొత్తం క్లీన్ చేసి పెట్టారు. ఒక నేషనల్ హైవే లెక్క దాదాపుగా 30 ఫీట్ల రోడ్డు దాదాపుగా 2 ఫీట్ల మందంతో వేస్తే వెహికల్స్ అన్ని బ్రహ్మాండంగా వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు దాన్ని. నిజంగా మా వాడు చెప్పినట్టు ద్వారకా నగర్లో మీ మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయే తోబాది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మీకు కనీసం రోడ్డు వేయించేందుకు కూడా చేత కాకపోతే ఈరోజు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత
ఆ రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ పోయి చూడండి, మీకు తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది. ఇవన్నీ ఒకటైతే కూలగొడతాను ఓల్డ్ అశోక్ కూలగొడుతున్నా అని చెప్తాను. ఓల్డ్ అశోక్ కూలగొట్టుడు ఎవరు కూలగొట్టారు? ఎవరిది ఓల్డ్ అశోక్? నీకు అంత ఆలోచన ఎందుకున్నది ఓల్డ్ అశోక్ మీద? అంటే ఏమన్నా దాని మీద ఆ ఓల్డ్ అశోక్ గిట్ట కూలగొట్టి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత రాజ్ ఠాకూర్ గారు. అది కూలగొట్టకపోతే నువ్వు నీ మిత్రులందరూ కలిసి ఆ అశోక్ టాకీస్ను ఏం చేద్దాం అనుకున్నారు? ఆ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం అనుకున్నారు? రామగుండం ప్రజలకు తెలియదా? మీరు ఎట్లా కబ్జా చేద్దామని అనుకున్నారో రామగుండం ప్రజలకు తెలియదా? కానీ ఈరోజు అదే ఓల్డ్ అశోక్ దగ్గర భూ కబ్జాదారుల నుంచి దాన్ని విడిపించి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత ఈరోజు రాజ్ ఠాకూర్కే దక్కింది. ఇదంతా ఒకటైతే రామగుండం ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు లేనిపోని అబండాలు వేసి ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. బూడిద మీద కోట్లు సంపాదిస్తారు, ఇసుక మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్ మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఈ రామగుండంలో ఎవరికి సంబంధించిన బాధితులు ఉన్నారో మీకు తెలియదా? అటు మీ చందర్ కావచ్చు, ఇటు హరి కావచ్చు, ఇటు ఆ బూడిదను నిన్న మొన్నటి దాకా అమ్ముకున్న నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులా లేకపోతే కాంగ్రెస్ నాయకులా? ఎవరి మీద కేసులై ఎవరిని జైళ్లకు పంపించారు? ఎవరెవరు? లేకపోతే కాంగ్రెస్ నాయకులా? ఎవరి మీద కేసులై ఎవరిని జైళ్లకు పంపించారు? ఎవరెవరు ఇప్పటికీ కూడా దాని మీద చేస్తూ ఉన్నారు తెలియదా? ఈరోజు ఇసుక కావచ్చు, బూడిద కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రజలందరికీ ఉచితంగా అందాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలందరికీ అటు బసంత్ నగర్ వరకు, ఇటు కాలనీ వరకు, ఇటు గౌతమి నగర్ వరకు ఎవరు ఇండ్లు కట్టుకున్నా కూడా ఇసుక ఉచితంగా తీసుకెళ్ళండి, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అని క్లియర్గా చెప్పి జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి ఈరోజు ఇసుకను కూడా ఫ్రీ చేసిర్రు. ఈరోజు బూడిద అంటున్నావు, కోట్లు అంటున్నావు. నీకు బూడిదల ఇన్ని రోజులు నువ్వు కోట్లు సంపాదించినావు అనేది ఇక్కడ రామగుండం ప్రజలందరికీ తెలుసు. ఆ కోట్లు పోయినాయి. ఈరోజు రాజ్ ఠాకూర్ వచ్చి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి గ్రామానికి 1-2 లారీలు పెట్టుకొని ఈ గ్రామ ప్రజలే దీని మీద బాగుపడాలి, ఎవరికి సంబంధం లేదు, గోదావరి కన్నోడు కూడా ఎవడు రావద్దు అని చెప్పేసి ఇవాళ ప్రతి గ్రామం నుంచి 1-2-3 లారీలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ రూపాయికే బూడిద చేసిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంతమంది నీ చెంచాలు, నీ దగ్గర డబ్బులు తీసుకునేటోడు, నీ తాబేదారులతోటి 1-2 పేపర్లల్లో నువ్వు ఇక్కడ మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని చెప్పిస్తే అది నిజమయ్యేందుకు లేదు. మంచి మంచి పత్రికలు ఉన్నాయి, పేరెన్నిక కన్నా పత్రికలు ఉన్నాయి, వాళ్ళకు తెలియదా ఇదంతా? వాళ్ళు ఎందుకు రాస్తలేరు? మరి ఇక్కడ ఉచితంగానే జరుగుతుంది, న్యాయంగానే జరుగుతూ ఉన్నది. ప్రజలకు ఏది ఇవ్వాలో అది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే ఈరోజు ప్రజలందరికీ అది అందుబాటులోకి తేవాలి, ఫ్రీగా అన్నీ అందాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు కనుక ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అభివృద్ధి అంతా జరిగితే రేపు రామగుండంలో మీ ఉనికి ఉండదు అని ఆలోచనతోటి మీరు ఇదంతా చేస్తూ ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ నేలేదు, కనీసం సిగ్గు శరం ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ను పెట్టుకునే దిక్కు కూడా మీకు మీ పార్టీకి లేదు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఎమ్మెల్సీ క్యాండిడేట్ను పెట్టుకునే దిక్కు దశ కూడా మీకు లేదు. అటువంటిది మీరు మాట్లాడితే ఎట్లా? మీరు ఇక ఇంకోటి చెప్తాడు, TUFIDC KTR KCR ఇస్తే ఆ పైసలతోటి మేము అభివృద్ధి చేస్తున్నామంట. సిగ్గుందా అనే? కొంచెమని అసలు ఏమైనా చదువుకున్నావా, తెలివి ఉందా నీకు? ఇది చూడండి, 12/2/2024 TUFIDC ఇచ్చిన నిధులు 22/2/2024. మరి 23 డిసెంబర్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24లో టీఆర్ఎస్ పార్టీ నుంచి KTR KCR అచ్చిగిట్ట నిధులు మంజూరు చేస్తాడా? ఈ అరేనట్ ఆయనకు తెలివి ఉంటే, చదువుకుంటే ఒకసారి ఇది చూడండి, దీన్ని వీడియో తీసుకోండి దయచేసి. 2024 ఫిబ్రవరిలో నిధులు శాంక్షన్ అయితే 2023లో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతే
మరి 24లో కేటీఆర్ ఎక్కడి నుంచి మంత్రి అయిండో, మరి కేసీఆర్ ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిండో ఈయనకే అర్థం కావాలి. ఇంకో మాట ఏమంటాడంటే, రామగుండంలో పుట్టిన ఊరు మీద ప్రేమ లేదు రాజ్ ఠాకూర్కు, రామగుండంలో తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఊరు మీద ప్రేమ ఉంటే కనీసం తట్టెడు మట్టి కూడా తీయాలి కదా అంటాడు. నీకు ఆ పరిస్థితి ఉండదు కదా, నీకు ఆ తెలివి ఉండదు కదా. ఎందుకంటే నీకు ఎప్పుడు ఎవరిని ముంచాలి, ఎవరికి ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పేసి డబ్బులు లాక్కోవాలి, ఎవరిని రోడ్ల మీద పడేయాలి అనే పరిస్థితి తప్ప నీకు వేరే ఆలోచన ఉంటుందా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోదరుడు, మా కార్పొరేటర్ సోదరుడు కన్నూరి సతీష్ ఉంటాడు, 20వ డివిజన్, టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిండు. ఇప్పుడు మీరు వెళ్ళండి దయచేసి, 25 లక్షలతోటి తబితా ఆశ్రమం అనేది ఒక గుట్ట మీద ఉంటుంది, ఎస్టీ కాలనీ తబితా ఆశ్రమం. పాపం అక్కడికి ఆ గుట్ట మీదకి నీళ్లు పోలేవు, కానీ రామగుండంలో గుట్టల మీద కూడా ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మంచినీళ్లు తాగించలేని దరిద్రమైన పరిస్థితులలో 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన సాగింది. ఈ కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు, చంద్రికాక ఇంద్రుడు చంద్రుడు అని చెప్తూ కనీసం ఒక 50 లక్షలు పెట్టి ఒక డ్రైన్ కట్టించుకోలేనంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నావు. నీకు ఒకసారి 32,000 ఓట్లు వస్తే అదం పాతాళానికి దొక్కి 3,000కు తీసుకొచ్చిరు నిన్ను జనాలు. అరే నువ్వు మాట్లాడు, సిగ్గు ఎవరికి ఉండాలయా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ క్లెయిమ్ దాకా కనీసం రోడ్ వేయించిన వాళ్ళకు మీకు సిగ్గు ఉండాలి. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ మాజీ ఎమ్మెల్యేలకు, మీ మాజీ మేయర్లకు మీకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే కనీసం 500 మీటర్ల రోడ్డు కూడా వేయించలేని దరిద్రమైన పరిస్థితులలో ఉన్నామని చెప్పేసి ఇవాళ జిఎం ఆఫీస్ నుంచి ఫైన్ క్లెయిమ్ దాకా మన చౌరస్తా దాకా రోడ్ ఏమిస్తామని మీ కొప్ల ఈశ్వర్ మాజీ మంత్రివర్యులను తీసుకొచ్చి చౌరస్తాలో ఇప్పటి వరకు కూడా శిలాఫలకం ఉన్నది, ఆడ రోడ్ వేయిస్తామని చెప్పేసి 1000 మందిని తీసుకొచ్చి శిలాఫలకాలు వేయించి ఇప్పటి వరకు కూడా దాన్ని కనీసం ముట్టుకోలే. మీకు సిగ్గు ఉండాలి, మాకెందుకు? మేము రోడ్డు వేయించేందుకు చిత్తశుద్ధితోటి ఇలా మా నాయకుడు రాజ్ ఠాకూర్ గారు జిఎం ఆఫీస్ నుంచి చౌరస్తా దాకా డబుల్ రోడ్డు ఉండాలి, రోడ్డు వైడెన్ చేయాలనే ఆలోచనతోటి ఇలా సింగరేణి అధికారులతో మాట్లాడి సింగరేణికి సంబంధించిన కరెంట్ పోల్స్ మొత్తం తీసి దాదాపుగా 20 ఫీట్ల వెనుకకు ఇలా వేయించడం. మీరు పోయి వీడియోలు పట్టుకొని పోయి చూడండి. రేపు రోడ్డు ప్రారంభమవుతుంది, ఇలా మొత్తం డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు చూడండి. ఇలా పోయి లక్ష్మీనగర్లో ధర్నా చేసిండు రాజ్ ఠాకూర్, సంవత్సరం నుంచి రోడ్ వేయలేదు. రోడ్ వేస్తాం, ఫోటోలు చూపించా నిన్నటి రోడ్ వేస్తున్నాం చూడండి. అలా వీడియోలు పట్టుకొని పోయి లక్ష్మీనగర్లో బాజాప్తుగా చెప్తా ఉన్నాం, సంవత్సరం తిరగక ముందు రోడ్ వేస్తానన్నాం, వేస్తాం. మార్చి 15 తారీఖు లోపల లక్ష్మీనగర్కు సంబంధించిన రోడ్లన్నీ కూడా వ్యాపారస్తులకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, మాట ఇచ్చినాం, దానికి కట్టుబడి ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మార్చి 15 తారీఖు లోపల లక్ష్మీనగర్లో ఉన్న ప్రతి రోడ్లు, డ్రైన్లు, కరెంటు పోల్లు అన్నీ వేసేసి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు రాజ్ ఠాకూర్ తోటి అక్కడ ప్రారంభిస్తాం. ఇది మా చిత్తశుద్ధి. ఈరోజు మేము ప్రెస్ మీట్లో ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వేం చేసావో చెప్పు, 10 సంవత్సరాల అధికారంలో ఉండి సిగ్గు లేకుండా మీరు కొట్లాడుకొని ఈ రామగుండంలో విధ్వంసం సృష్టించడమే నీ ఆలోచన. ఎప్పుడు ఒకరికొకరికి గొడవలు పెట్టించి, పంచాయతీలు పెట్టించి, నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ హరి అనిపించి ఏమేం చేస్తా ఉన్నావో అది నీ పాలన. నీ గురించి ప్రజలకు తెలుసు, వ్యవస్థకు తెలుసు, రామగుండం ప్రజలకు తెలుసు. అందుకే కౌశిక హరి అంటే అదం పాతాళానికి తొక్కి మళ్ళీ లేవకుండా ఈరోజు ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడుకో. మీ పార్టీలో మీరు 3-4 కొట్లాడతాను కదా, కొట్లాడుకొని మీరు కానీ ఆ కొట్లాటను మా దగ్గరికి తీసుకొచ్చి మీ గడీల పాలనను మా మీద రుద్దుదామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సైనికుల మాదిరిగా ఈరోజు ఎక్కడ అభివృద్ధి పని జరుగుతుందో అక్కడ క్వాలిటీ జరగాలి, మంచిగా జరగాలని చెప్పేసి చిత్తశుద్ధితోటి ప్రతి నాయకుడు డివిజన్లలోకి వెళ్ళి ఈరోజు అక్కడ ఉండి ఆ పనులను పర్యవేక్షించి మంచిగా జరిగేటట్టు చూస్తూ ఉన్నారు. అది మా చిత్తశుద్ధి, మా పాలన. ఈరోజు ప్రజాపాలన, రాముని పాలన రామగుండంలో నడుస్తూ ఉన్నది. గడీల పాలన నుంచి విముక్తి చేసి ప్రజలకు ఈరోజు అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, మాది. నువ్వెంత, నీ కథ ఎంత? నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే స్థాయి అనేది కనీసం కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. ఎందుకంటే నీ స్థాయిలో నువ్వు కార్పొరేటర్గా మేము చేయించిన దాంట్లో ఒక సగం పనులు కూడా చేయించుకోలేని శక్తిహీనుని నువ్వు మాట్లాడితే ఎట్లాబా? ఇలాంటి
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇప్పుడు మామూలుగానే చెప్పినాం, ఇంకొకసారి మామూలుగా చెప్పుడు ఉండదు. నీ బండారం మొత్తం కూడా టీవీ సీరియల్ లెక్క ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. దయచేసి గుర్తుపెట్టుకో, నీ బండారం మొత్తం కూడా టీవీ సీరియల్ లెక్క పుటాలుగా పాంప్లెంట్స్ రూపంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం మిస్టర్ హరి గారు. ఇక ఇంతకన్నా ఎక్కువ నీ గురించి మాట్లాడితే నువ్వు పెద్ద లీడర్ అవుతావు కనుక క్లోజ్ చేస్తావు. థ్యాంక్ యూ. కేశవరామ్ సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసిన ఘనత 2 దఫాలుగా, ఒకసారి 84 మందిని, ఇంకోసారి 94 మందిని కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి చెందుతుంది. దాదాపుగా 200 కుటుంబాలు ఈరోజు సంతోషంగా బతుకున్నారు అంటే అది మక్కాన్ సింగ్ చేయబట్టి దయవలే. ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చిండో కాంట్రాక్ట్ కార్మికులు లోకల్ బల్కే కావాలని చెప్పి నో బీహారీ నో బహారీ అని చెప్పిన విషయం మీద పీసీ పటేల్కి సంబంధించిన దాదాపుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మన అక్కడ ధర్నా చేయడం జరిగింది, వాళ్ళతో చర్చ జరపడం జరిగింది. ఉన్న పలంగా మరి 700 మంది పైచిలుకు మందిని మరి బీహార్కు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పంపేయడం జరిగింది. లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం జరుగుతుంది. అలాగే చరిత్రలో ఎన్నో లేని విధంగా ప్రైవేట్ కంపెనీ సుషి కంపెనీ కానీ పీసీ పటేల్ కంపెనీ కానీ ఇంకా మిగతా కంపెనీలు కానీ నిన్న 2 రోజులుగా ఆ యజమానులతో మాట్లాడి మరి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే కార్మికులు ఉన్నారో డ్రైవర్స్ ఉన్నారో వాళ్లకు 2800 రూపాయలు జీతాలు పెంచిన చరిత్ర నాకు తెలిసి, నేను రాజకీయాల్లో దాదాపుగా 32 సంవత్సరాలు ఉంటున్నా, మరి నాకు తెలిసి ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే చేయని పని మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేశాడంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాల సైతం కూడా ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే డ్రైవర్కు 2800 రూపాయలు పెంచడం జరిగింది. దాదాపుగా లేబర్కు సంబంధించింది 1500 to 1800, ఇంకా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలే, అది అగ్రిమెంట్ అయిపోయింది. నిన్న సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది ఎవరు కార్మికులంతా కూడా. తట్టెడు మత్తే అంటాడు. అసలు నీకేం తెలుసు? అసలు నీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని దఫాలుగా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి? దాదాపుగా 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర రాజ్ ఠాకూర్. అదేదో 200 నువ్వు చెప్పినట్టు ఎక్కడ పేపర్ పరంగా లేదు. ఓపెన్ ఛాలెంజ్, ఇదే ప్రెస్ మిత్రులను తీసుకొని పోదాం, నడి చౌరస్తా బొడ్డున అక్కడ కూర్చున్న ప్రెస్లా ఎన్ని పేపర్ పరంగా అయినాయి, ఎన్ని అవార్డ్స్ అయినాయి, ఎన్ని అగ్రిమెంట్లు అయినాయి అనే విషయం మీద పూర్తి తీసుకున్నాం. లక్ష్మీనగర్ గురించి మాట్లాడుతున్నాం. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు, అది ఏ ఎమ్మెల్యేతో కాలే. అంతకుముందుకు మీరు కమిషన్లకు ఆశపడి వా డబ్బులు ఇస్తా వీ డబ్బులు ఇస్తా అని చెప్పానంటే షాప్ను ఎక్స్చేంజ్ చేయలే, ఏది రోడ్డు వెడల్పు చేయలే. ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మన వ్యాపారాలు బయటికి తరలి వెళ్ళిపోతున్నాయి, మనం డెవలప్ కావాలనే విషయం మీద అందరినీ పిలిపించి మాట్లాడి మరి అందరూ ఆమోదయోగమైన నిర్ణయం తీసుకొని దాదాపుగా శ్రీధరబాబు మంత్రివర్యులు శ్రీధరబాబు వారి చేతి మీదుగా మరి 32 కోట్ల రూపాయల ఆ 4 డివిజన్లకు సంబంధించిన 32 కోట్ల రూపాయల పనులు యుద్ధ ప్రాతిపదికగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆడ రోడ్ వేయలే ఈడేలా అంటారు. రోడ్ ఎప్పుడేస్తారు? నీకు మిషన్ భగీరథ అయిపోవాలి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోవాలి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయిపోవాలి, ఆ తర్వాత రోడ్ వేస్తారు. ఆ పనులు దాదాపుగా ఇప్పుడు కౌన్సిల్ పీరియడ్ అయిపోయింది కాబట్టి
అరుణశ్రీ మేడం గారు చూస్తున్నారు, పనులు నడుస్తున్నాయి. నీ కళ్ళు లేవా? నిజాయితీకి మారిపోయారంటే రాజ్ ఠాకూర్. నువ్వు ఛాలెంజ్ చేయి, నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేయాలి. చౌరస్తా కద్దాం. ఎక్కడ ఎవరి దగ్గర లంచం తీసుకున్నాడా? ఎక్కడ ఎవరితో కమిట్ అయ్యిందా? ఎక్కడ కాలే. ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు ఈ రాముడిని ఇంత డెవలప్ చేస్తున్నా అని చెప్పి. 13 కోట్ల రూపాయలతో ఫ్రాంక్లాండ్ టు కమాన్పూర్ 4 లైన్ వే చేస్తుండ్రు 13 కోట్లతో సింగరేణితో మాట్లాడి. ఎప్పుడన్నా నీ బీఆర్ఎస్ పీరియడ్లో సోమవార సత్యనారాయణ ఉండే, కోరుకొండ చంద్రుడు ఉండే, ఎప్పుడన్నా లైటింగ్ ఉన్నదా? ఇప్పుడు రాయశ్రంచులు ఎన్టీపీసీ దాకా పోతే లైటింగ్, అది కంటిన్యూగా గంగన్నర వరకు, మున్సిపల్ టు ఫ్రాంక్లాండ్ వరకు లైటింగ్, గౌతమ్ నగర్ దాకా లైటింగ్. అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి గౌతమ్ నగర్లో ఇప్పుడు డివైడర్ కట్టించి లైటింగ్ పెట్టిస్తున్నాం. నీకు తెలిసి తెలియక మాట్లాడి ఇప్పుడు నువ్వు ఇప్పుడు కేశవరామ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఏ ఒక్క కార్మికుని పర్మిషన్ దాఖలా ఉన్నాయా? అది కూడా మొన్న 34 మందిని చేసారు, అది కూడా నువ్వు చేయలే. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోదరుడు సమ్మయ్య పీరియల్నే ఆ 34 మందికి అయితే నీ పీరియల్లో నువ్వు వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ 200 మంది ఈరోజు దేవుని ఫోటో కదా, వెంకటేశ్వరుని ఫోటో కదా, ఏదో ఈ విధంగా పెట్టుకుని మనకు ఆపద మొక్కుతామో, ఈరోజు ఆపద తీర్చిన వాడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఆ 200 కుటుంబాలు ఎలా మొక్కుతున్నాయనంటే అలా దండం పెడుతున్నాయి, ఆయన ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుంటారు. అటువంటి ఘనత ఆయన. నువ్వు ఎమ్మెల్యే మీద అవాకులు చెవాకులు పేల్చుకుంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఇటువంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడుకున్నది. మీకు దమ్ము ధైర్యం ఈ టీఆర్ఎస్ పార్టీ ఓల్ అండ్ సోల్ ఎవరికైనా, నీ పాత ఎమ్మెల్యేకైనా ఇంకో ఎమ్మెల్యేకైనా నీ బీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తే పేపర్ పరంగా వచ్చి ఛాలెంజ్ చేస్తాం మీ ప్రెస్ మిత్రుల ముంగంటనే. బహిరంగ చర్చకు సిద్ధం, రండి. చౌరస్తల్లో ఇంకెక్కడ కాదు, చౌరస్తలు నడి బొడ్డున. నీకు దమ్ము ధైర్యం ఇట్లా ఉంటే మీరు రండి. సవాలు విసురుతున్నాం ఈ విషయంలో, సవాలు విసురుతున్నాం. మీరు రండి, మీకు పేపర్ పరంగా చూస్తాం. మీరు అప్పుడు కేటీఆర్ వచ్చి 100 కోట్లు అనౌన్స్ చేసిపోయిండు, ఈయన వచ్చి 100 కోట్లు. నాకు తెలియదా? నేను కౌన్సిల్ ఉండేవాడు 20 సంవత్సరాలు అవుతుంది. ఒక పట్టణ ప్రగతి పైసలు తప్ప ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క 50 డివిజన్లో నీకు ఎక్కడ చూసినా వర్క్లు, ఎక్కడ చూసినా. ఇప్పుడు ద్వారనగర్ బోర్డు చూసుకోపో, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఒక 4 వే లెక్క అయింది. అది ఆనిచల్ కనెక్టింగ్ రోడ్డు సంజయ్ నగర్ టు గౌతమ్ నగర్ ఎంత పెద్ద రోడ్ అయింది. ఎటు చూసుకున్నా మున్సిపల్ ఇప్పుడు అరుణశ్రీ ఆధ్వర్యంలో నడుస్తుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. నువ్వు పోయి ఎంక్వైరీ ఎన్ని వర్కులు అవార్డు అయినా, ఎన్ని వర్కులు అగ్రిమెంట్ అయిన విషయం పూర్తి విషయాలు తెలుసుకొని మాట్లాడు. ఒక నిజాయితీ పరుణ్ణి పట్టుకొని నువ్వు బూడిద అమ్ముకుంటాడు, ఉసుక అమ్ముకుంటాడు, మట్టి అమ్ముకుంటా, బహిరంగ చేత సిద్ధం. నువ్వు రా. రాముండం డెవలప్ చేయలేదా? రాముండం స్కూల్కు 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం బట్టి విక్రమార్తో మాట్లాడింది.